అంటే ఎక్కడ చూసినా కూడా మందులు లేని సిచ్యువేషనే కనిపిస్తుంది. మనం ఒకసారి రవికాంత్ తో మాట్లాడదాం. వంశీ, గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏజెన్సీ ఏరియాస్ కు సంబంధించి? రవికాంత్, నిజంగా ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా ప్రభుత్వ వైఖరిలో ఎట్లాంటి మార్పు లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇదే నిర్లక్ష్యం కొనసాగితే మాత్రం సిచ్యువేషన్స్ మరింత దారుణంగా తయారైన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా ఉంది ఆ ఏరియా, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, ఏజెన్సీ ఏరియాలో కావచ్చు, ప్రస్తుతం విష జ్వరాల పరిస్థితి? ప్రభుత్వం కొంచెమైనా కొంత బెటర్మెంట్ ఏమైనా కనిపిస్తుందా ప్రభుత్వ చర్యలు? ప్రధానంగా ప్రస్తుతం మనం ఎంఎం ఆసుపత్రిలో మనం ప్రస్తుతం లైవ్ ఇస్తూ ఉన్నాము. ఉదయమే మనం ఎంఎం ఆసుపత్రికి వచ్చి అసలు నిన్నటి వరకు భారీగా వర్షాలు నమోదైన పరిస్థితి. వర్షాలు తగ్గిన తర్వాత ఈ ఫీవర్ బాధితులందరూ కూడా ఎంఎం ఆసుపత్రికి వస్తుంటారు. అంటే ప్రతిరోజు దాదాపు 2000 మంది ఓపీ ఇక్కడ కొనసాగుతున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము. అందులో 500 వరకు ప్రతిరోజు ఫీవర్కి సంబంధించినటువంటి వాళ్ళే వచ్చి ఇక్కడ ఓపీకి వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ఈ ఎంజిఎం ఆసుపత్రికి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ మాత్రమే కొనసాగుతున్నారు. 20 రోజుల క్రితమే ఇక్కడ పూర్తి స్థాయికి సంబంధించిన సూపరింటెండెంట్ నియమించిన ఇప్పటికీ ఛార్జ్ తీసుకొని పరిస్థితి. అంటే ఎంజిఎం ఎంత బాధాకరమైన పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోవచ్చు. వచ్చేటువంటి సూపరింటెండెంట్కి సంబంధించి ఆమె ఎంత ఇబ్బందులు పడాల్సి వస్తుందో ముందుగానే ఊహించే ఛార్జ్ తీసుకోలేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ఉదయం వచ్చిన క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి రోగులు మందులు తీసుకునే దగ్గరికి మనం వెళ్తే పూర్తిగా వాళ్ళంతా కూడా బాధ, దుఃఖము, ఏడుస్తూ కనిపించారు. ఒక 4 రకాలకు సంబంధించినటువంటి మందులు ఏదైతే డాక్టర్లు రాస్తే అందులో 2 రకాల మందులే ఇస్తున్నారు. మరో 2 రకాల మందులు అంటే పూర్తిగా కూడా 5-6 రకాలు రాసినప్పటికీ 2 రకాలకు సంబంధించినటువంటి మందులు మాత్రమే ఇస్తున్నారు. మిగతావి ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుక్కోవాలని చెప్పి ఉచిత సలహా ఇస్తున్నారని చెప్పి వాళ్ళు ఆవేదన. అయితే రవికాంత్, ఎంజిఎంకి వెళ్ళాలి అంటేనే ప్రజలు భయపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడికి పోతే ఇంకా ప్రాణాలతో ఉంటామా, వస్తామా, రామా అని భయాందోళన చెందుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అంటే పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు, ఆరోగ్య సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు అక్కడి నుంచి హైదరాబాద్ దాకా రావడం అని అంటే కొంత ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషనే. కానీ ఎంజిఎంలో కూడా వైద్యం చేసుకోలేని పరిస్థితి ఉంటే ప్రజల సిచ్యువేషన్ ఏంటి? అక్కడ అధికారులు ఏం చెప్తున్నారు? ఎందుకు ఇంతకాలం గడిచిన కూడా ఎందుకు సిచ్యువేషన్ మెరుగుపడట్లేదంటే ఏమంటున్నారు? ఎంజిఎం ఆసుపత్రి అంటే ఉత్తర తెలంగాణకి పెద్ద దిక్కు. స్వేచ్ఛ మనం ముఖ్యంగా ఆ విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎంజిఎం అంటే ఇటు ఖమ్మం నుంచి, ఉమ్మడి నిజామాబాద్ నుంచి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి, చుట్టుపక్కల ఈ బార్డర్లో ఉండేటువంటి రాష్ట్రాలు, మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటువంటి అతి పెద్ద పేదోళ్ళ ఆసుపత్రిగా మనం ఎంజిఎంను కొనియాడాల్సి ఉంటుంది. ఆ రకంగా ఈ ఆసుపత్రికి సంబంధించి వచ్చే వాళ్ళు ఉంటారు, దూరం ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. మనకి ఇవాళ బయటలు ఇచ్చిన వాళ్ళలో కూడా హుజూరాబాద్కి సంబంధించినటువంటి ప్రజలు వచ్చిన నేపథ్యము, పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు బస్ కిరాయిలు పెట్టుకొనైనా వచ్చి ఇక్కడ మెరుగైన వైద్యం అందుతుంది, తమకు కావాల్సిన మెడిసిన్ అందుతుందనే ఒక సంకల్పంలో, ఒక ఆలోచన విధానంలో ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ మనం 2 విషయాలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి వస్తే ఉచితంగా వీళ్ళంతా కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు, తమ రోగం నయం అవుతుందని. అంటే ముఖ్యంగా జ్వర పీడితుల గురించే మనం ఆలోచించాలనుకుంటే జ్వరానికి సంబంధించి ఒక చిన్న వ్యాధిగా మనం భావిస్తూ ఉంటాము. డెంగ్యూకి సంబంధించిన దోమ సాయంత్రం వేళల్లో కుడుతుందని అందరికీ తెలుసు. ఆ అవగాహన కల్పించడంలోనూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇంత పెద్ద ఆసుపత్రికి సంబంధించి ఈ నియోజకవర్గం కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గం. ఈ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేనే రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు మొదట్లో అంటే ఆమెకు మంత్రి పదవి వచ్చిన మొదట్లో ఒకసారి ఏమో సమీక్షించిన సందర్భం అయితే కనిపించింది. అసలు ఈ నియోజకవర్గంలోనే మంత్రి గారు పర్యటించిన సందర్భం కూడా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ఎంజిఎం అంటే నియోజకవర్గం అంతా కూడా ఎటుపోతుందనే విషయాన్ని ఒకసారి పక్కన పెడితే ఎంజిఎం అనేది పెద్ద ఆసుపత్రిగా, పేదోళ్ళ ఆసుపత్రిగా ఉంటుంది. కనీసం వారానికో 10 రోజులకో, నెల రోజులకో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మందులు సక్రమంగా డిఎస్ఎంఐడిసి నుంచి వస్తున్నాయా, రోగుల పరిస్థితి ఏంది, వాళ్ళ బాధలేంది అంటే మనం ఫస్ట్ ఎంజిఎం దగ్గర ఉన్నటువంటి గాంధీ బొమ్మ అంటే ఇది ప్రధాన గేట్ ఉంటుంది, ఇటు పక్కనే ఇంకో గేట్ ఉంటుంది. ఆ గతంలో ఉండే ఒక సూపరింటెండెంట్ పూర్తిగా ఇక్కడ గేట్ క్లోజ్ చేయించారు. ఒక ప్రధాన గేట్ మాత్రమే ఉండేది. ఈ కొత్త సూపరింటెండెంట్ వచ్చిన తర్వాత ఈ 2వ గేట్ కూడా ఓపెన్ చేశారు. గేట్లు ఓపెన్ చేయడం ఎవరికి కావాల్సిన విషయం. ఇక్కడ పూర్తి స్థాయిలో వచ్చేటువంటి రోగులకు స్వాంతన కలగాలి, వాళ్ళకి సంబంధించినటువంటి డాక్టర్లు అందుబాటులో ఉండాలి, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ అందుబాటులో ఉంటే వాళ్ళ రోగం నయమైతే ఈ ఆసుపత్రి బాగున్నట్టు. గేట్లు ఓపెన్ చేస్తేనో, డాక్టర్లు అక్కడ నిలబడితేనో
అక్కడ వాళ్ళు పరీక్షించి వాళ్ళు మందులు రాస్తేనో అక్కడ సమస్య పరిష్కారం కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి మందులు కూడా అందుబాటులో ఉండాలి. పారాసిటమాల్ కావచ్చు, రాంగ్ టాక్ కావచ్చు, ఇట్లా 4 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మనకు బయటలు ఇచ్చిన వాళ్ళు పొద్దున చెప్పడం జరిగింది, ఇక్కడ వీళ్ళు అంటే మేము ఏదో బాధ ఉంటేనే, పైసలు లేక ప్రైవేట్ ఆసుపత్రికి పోకుంటేనే ఇక్కడికి వస్తాము, మరి ఏ బాధ కలిగినా గవే మందులు రాస్తున్నారు అని చెప్పి ఒక ఆవేదన అయితే వాళ్ళ నుంచి మనకు వ్యక్తమైంది. దాంతోపాటు పైసలు లేకుంటేనే ఎంజిఎం ఆసుపత్రికి వస్తాము, మేము బయటికి పోయి కొనుక్కోమంటే ఎట్లా కొనుక్కుంటామని ఒక ఆవేదన కూడా వ్యక్తమైంది. అయితే రవికాంత్, ఇక ముందైనా సరే మందులు వచ్చే పరిస్థితి ఉందా? అక్కడ ఎంజిఎం లాంటి ఆసుపత్రుల్లో మందుల కొరత సమస్య ఉంది, ఈ సమస్య తగ్గే అవకాశం ఏమైనా ఉందా? మందులు ఎప్పుడు వస్తాయి అనే దానికి అధికారుల నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది? ఇక రావు అన్న నిరాశ కనిపిస్తోంది అక్కడ. రావు అన్న నిరాశ ఇంతకుముందు మనం బయటలో విన్నాము. స్వేచ్ఛ ఒక మహిళ చాలా ఆవేదన కన్నీళ్ళ ద్వారా కూడా మనకు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మేము ఎక్కడికి పోయి కొనుక్కోవాలి, ఇక్కడ మందులు లేకపోతాయనే ఒక దీనమైన స్థితిలో తన ఆవేదనను కన్నీళ్ళ రూపంలో మనకు తెలియపరిచింది. అంటే కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఈ పరిస్థితి ఇట్లనే ఉండని, ఈ దుస్థితి ఇట్లనే ఉంటుంది, మనం పోయి ఏదన్నా ప్రైవేట్ ఆసుపత్రిలో 500 అయితే, 1000 రూపాయలు అయితే, 2000 అయితే, 10,000 అయితే ప్రాణం కాపాడుకోవడం ముఖ్యం అనుకుంటే ఆ మహిళ ఏడ్చి ఉండేది కాదు. తమ గోడు వాళ్ళ కన్నీళ్ళ రూపంలో వ్యక్తమైందంటేనే తమ దగ్గర పైసలు లేవు, వీడికి వచ్చి కూడా తమ ప్రాణాలు పోతాయో, తమ బంధువులకు సంబంధించిన ప్రాణాలు పోతాయో అన్న స్పష్టమైన అవగాహననే మనకి వాళ్ళకి తెలియపరిచిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మందులైతే పూర్తి స్థాయిలో లేవని చెప్పాల్సి ఉంటుంది.